హేమంత్ గారు పొటాటో అండ్ చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? దీనికి కావాల్సిన పదార్థాలు అండి పొటాటో, వైట్ పేపర్ పౌడర్, కార్న్ఫ్లవర్, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, చీజ్. మరి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ప్రిపరేషన్ అండి ఫస్ట్ మనం పొటాటోని మ్యాష్ చేసుకోవాలి. పేస్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చీజ్ ఉంటుంది కదండి, అవును, ఆ చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత గ్రీన్ చిల్లీస్ చాప్ సన్నగా పెట్టుకోవాలి. తర్వాత సాల్ట్, పెప్పర్, వైట్ పేపర్ పౌడర్, పెప్పర్, ఫైన్. సో కార్న్ఫ్లవర్ వచ్చేసి బైండింగ్ ఏజెంట్ అండి. ఇప్పుడు ఎందుకంటే పొటాటో తర్వాత చీజ్ రెండు యాడ్ చేసుకుని బాల్స్ మీద డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వకుండా ఉండడానికి కార్న్ఫ్లవర్ అండి బైండింగ్ ఏజెంట్. ఓకే. సో ఫస్ట్ ఎలా చేయడం ఇది? ఫస్ట్ అనేది దీనికి ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. అవును. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం చేయాలి? సో పొటాటో మనం మ్యాచ్ చేసుకున్న పేస్ట్ని అవును ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చూస్తున్నారు కదండి, పొటాటో అండ్ చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మనకేం లేదు. మనం పొటాటోని కట్ చేసేసుకొని దాన్ని ఉడికించుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, అంటే మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదర్ ఇంగ్రీడియంట్ అంటే బైండింగ్ ఏజెంట్ లాగా మనకు కార్న్ఫ్లవర్ కావాలి. అండ్ చీజ్ గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్, పెప్పర్, వైట్ పెప్పర్. సో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీ మనకి పొటాటో అండ్ చీజ్ బాల్ తయారు చేసుకోవడం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బౌల్లో పొటాటో అంటే మ్యాష్ చేసుకున్న పొటాటో వేసాం, అందులో తర్వాత గ్రేటెడ్ చీజ్ అండి. ఓకే, అందులో గ్రేటెడ్ చీజ్ వేస్తున్నారు. సో తర్వాత సాల్ట్ అండి. ఓకే. సో చీజ్ మనం ఫ్రై చేసేటప్పుడు కరిగిపోతుంది కదండి ఆటోమేటిక్గా? అవును, లిటిల్ బిట్ మెల్ట్ అవుతుంది. సో అందుకు నుంచి కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో తర్వాత కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్ అంటే ఎంత యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ అండి 10 grams యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ. ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మళ్ళీ క్రాక్ వచ్చేస్తుంది, బ్రేక్ అవుతుంది కొంచెం. ఓకే. సో జాగ్రత్తగా మనం కార్న్ఫ్లవర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంతే తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొటాటో తీసుకున్నాం అనుకోండి, కార్న్ఫ్లవర్ 10 grams తీసుకుంటే సరిపోతుందట. సో తర్వాత గ్రీన్ చిల్లీస్ అండి, చాప్డ్. దీనిలో ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని కావాలనుకుంటే. తర్వాత సీజనింగ్ వైట్ పెప్పర్ పౌడర్. ఓకే. అందుకే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, ఇది స్పైసీగా ఉంటుంది. సో వైట్ పెప్పర్ కొంచెం సోర్నెస్ అంటే లిటిల్ బిట్ సప్పగా ఉంటుంది. ఓకే. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. అంటే ఎలా ఉండాలి మనకు? ఒక పిండి ముద్ద ఉంటుంది, పిండి ముద్ద మాదిరి ఉండాలి, సేమ్ అలా. అంటే ఇప్పుడు పొటాటోని మ్యాష్ చేసుకుంటే అందులో వాటర్ ఏమి ఉండదా అండి? ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది కదా. బాయిల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పీల్ చేసుకోవాలి. ఓకే. సో చూస్తున్నారు కదండి, పొటాటో అండ్ చీజ్ బాల్స్. ఈ పేరుతోనే తెలిసిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. పొటాటో కావాలి, చీజ్ కావాలి మనకి, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ బైండింగ్ ఏజెంట్ వచ్చి కార్న్ఫ్లవర్ అండ్ కొంచెం సాల్ట్, వైట్ పెప్పర్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీ దీని ప్రిపరేషన్. మనం ఒక బౌల్లో మ్యాష్ చేసేసుకున్న పొటాటో, అందులో గ్రేట్ చేసుకున్న చీజ్ వేసి కొంచెం కార్న్ఫ్లవర్ వేసాను. కార్న్ఫ్లవర్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువగా ఉండాలి, ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేసినప్పుడు అది బ్రేక్ అయిపోకుండా ఉండడానికి కొంచెం తక్కువ క్వాంటిటీ కార్న్ఫ్లవర్ వేస్తున్నాం. మనం పిండి ముద్దలాగా తయారు చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే బాల్స్ కట్టడానికి ఈజీగా ఉండాలి. జస్ట్ అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు దాన్ని జస్ట్ రౌండ్ బాల్స్ ఫ్రై చేయడమే, అంతే. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదండి, సో డైరెక్ట్గా ఫ్రై చేయడం. రెగ్యులర్గా మనం ఎన్నో రకాల స్నాక్స్ చేస్తుంటామండి, కానీ ఆలూని చీజ్ని ఎప్పుడైనా రెండు కలిపి మీరు ఫ్రై చేస్తారా? ఏదైనా వెరైటీ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. చీజ్ అంటే చాలామందికి ఇష్టం, చీజ్తో రకరకాల వెరైటీస్ చేస్తుంటాం. అండ్ ఆలూ చీజ్ కాంబినేషన్లో ఇదో డిఫరెంట్ వెరైటీ, ఎందుకంటే అందులో ఎక్కువగా స్పైసీనెస్ కూడా ఉండదు, అలానే ఎక్కువగా సోవర్నెస్ కూడా ఉండదు, చప్పగా కూడా ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్, అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ ఇష్టపడే విధంగా ఉంటుంది టేస్ట్. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, కాబట్టి ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఇప్పుడు మన వాటర్ టేస్ట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? టేక్ ఎ బ్రేక్. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు జస్ట్ మన ఇంట్లో పొటాటోస్ ఉంటే చాలండి, ఈజీగా ఇది ప్రిపేర్ చేసేయచ్చు. చీజ్ పొటాటో రెండు ఉంటే చాలు, ఒక మంచి వెరైటీ స్నాక్ వాళ్ళకి చేసి మనం పెట్టచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలు అండ్ ఇప్పుడు రైనీ సీజన్, సో ఈ రైనీ సీజన్లో ఎలాగో వేడిగా కావాలి అంటుంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా గరంగా ఏదైనా తింటే బాగుండు అనుకుంటారు. సో అలా గరంగా ఇలాంటి సింపుల్ స్నాక్స్ని మనం వాళ్ళకి చేసి పెట్టామనుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి స్నాక్స్ ఎలాగో లైక్ చేశారు. ఎంతైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కానీ డీప్ ఫ్రై స్నాక్స్ అంటే
టేస్టీగా ఉంటాయి కాబట్టి అందరూ లైక్ చేస్తూ ఉంటారు. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇది తీసేనా? తీసేయండి. ఓకే. సో చూస్తారు కదండి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇక్కడ. సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. దీనికి కాంబినేషన్ ఏది బాగుంటుందండి దీనికి కంపెనీగా? దీనికి అకంపెనీమెంట్ టొమాటో సాస్ లేకపోతే చట్నీస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో లోపలంతా ఉడికిపోతుందండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా మనం? లేదండి కుక్ అయిపోతుంది లోపల కూడా. చీజ్ అనేది ఆల్రెడీ కుక్డ్ అండి అది. సో డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకు రెడీమేడ్గా బయట దొరుకుతుంది. రెడీమేడ్గా బయట దొరుకుతుంది. దాన్ని గ్రేట్ చేసుకొని అలా మిక్స్ చేయొచ్చు. అవునండి. ఫైన్. సో ఇప్పుడు తీసేస్తాం కదా. ఇలా అయిపోయిన తర్వాత అండి డైరెక్ట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో దీనికి కంపెనీగా ఏ సాస్ అయినా బాగుంటుంది. సాసే కాదు చట్నీస్ కూడా చాలా బాగుంటాయండి. బట్ చూసారు కదా దీని ప్రిపరేషన్ ఎంత ఈజీగా నైస్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఉన్నాయి కదా బాల్స్. చాలా టేస్టీగా కూడా ఉండొచ్చు ఎందుకంటే దీనికి ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా చాలా సింపుల్ అండి. పొటాటో అండ్ చీజ్ ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయనుకోండి మన ఇంట్లో ఈజీగా ఈ డిష్ని మనం ప్రిపేర్ చేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండొచ్చు. చూద్దాం ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా ఉంది. మరి దాని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో పొటాటో అండ్ చీజ్ బాల్స్ రెడీ అండి, రెడీ టు సర్వ్. ఓకే. సో దీనికి మనం ఏ సాస్ అయినా చట్నీస్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అకంపెనీమెంట్గా. ఓకే ఫైన్. సో చూస్తున్నారు కదండి ఆలూ అండ్ చీజ్ బాల్స్ చాలా మంచి కలర్గా ఉన్నాయి, గరం గరం వేడివేడిగా ఉన్నాయి. అలా వర్షం పడుతుంటే ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లో తయారు చేసామనుకోండి టకటకా లాగిచ్చేస్తారు పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా. సో మరి ఇది ఈజీ ప్రిపరేషన్ కానీ దీని టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఉంది కదా. ఇప్పటికే మీకు నోట్లో ఊరిలు వచ్చేసి ఉంటాయి రైట్. ఇక లేట్ చేయకుండా దీని టేస్ట్ నేను చెప్పేస్తాను మీకు. వావ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా చాలా ఇలా మెత్తగా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ పొటాటో కుక్ కాబట్టి దీని పచ్చి వాసన కూడా మనకు రాదు. చీజ్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది, డీప్ ఫ్రై. సో దీని టేస్ట్ వావ్ వాట్ ఇట్ టేస్ట్ అండి. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి రియలీ. నమ్మలేరా? తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే అది ఇలా పట్టుకున్నప్పుడే మెత్తగా ఉండే గులాబ్ జామున్ లాగా ఉంటే అది నోట్లో వేసుకుని అనుకుంటే తక్కువ లోపలికి వెళ్ళిపోయింది. అది టేస్ట్ తెలిసేలోపే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది. బట్ సూపర్, చాలా 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 టేస్టీగా ఉంది. ట్రై చేయండి. హాయ్. సో స్నాక్స్లో 2 వెరైటీస్ ఈరోజు మనం నేర్చుకున్నాం. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. హాయ్. మరి ఇంత టేస్టీ స్నాక్స్ మనకి ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించినందుకు హేమంత్ గారికి థ్యాంక్స్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. చాలా వెరైటీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మనం వాటి టేస్ట్ అనిపించే స్నాక్స్లో 2 వెరైటీస్ మనం నేర్చుకున్నాం రైట్. ఒకటి ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్ అండ్ ఇంకొకటి ఆలూ అండ్ చీజ్ బాల్స్. రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేను చెప్తుంటే మీకు కూడా నోట్లో ఊరిలో వస్తున్నాయి కదా. మరి ఇంకెందుకంటే ఆలస్యం మీ కిచెన్లోకి వెళ్ళిపోండి, ఫటాఫట్ ఈ వెరైటీ స్నాక్స్ని ట్రై చేయండి. సో మీరు ఆ పనిలో ఉండండి. నేను మనం వాటి టేస్ట్ను మరో స్నాక్స్లో 2 వెరైటీస్తో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.